హలో నమస్తే అండి. నేను మీ అనిల్ని. ఈరోజు నేను మన మహేశ్వరం అంటే మీకు ఐడియా ఉంటుందండి. శంషాబాద్ పక్కన మన ఎయిర్పోర్ట్కి ఒక 10 మినిట్స్లో ఉంటుందండి మహేశ్వరం మండలము. ఈ ఏరియాలో మనం మహేశ్వరం కానుకొని దగ్గరలోనే మనకి అక్షతా విజనరీ సిటీ అనే వెంచర్లో చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి 50 ఎకరాలు విల్లాసు, 40 ఎకర్స్ వచ్చేసి ఓపెన్ ప్లాస్ అండి. టోటల్గా 90 ఎకరాలండి. మరి ముఖ్యం చెప్పేది ఏంటంటే ఈ మహేశ్వరము మనం స్టార్ట్ చేసినప్పుడు 8 సంవత్సరాల క్రితం 8 ఇయర్స్ బ్యాక్ మనము 6500కి కోడ్ చేసామండి వెంచర్లు. మన ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఇవన్నీ కూడా. ఈ రోజు చూసుకుంటే ఈ 8 ఇయర్స్లో మహేశ్వరంలో 30,000కి వెళ్ళిపోయిందండి ఇక్కడ మనము. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సార్, మనకి ఇక్కడ ఎంతోమంది వెంచర్లు చేస్తున్నారు. కాకపోతే మెయింటెనెన్స్ చేయటం వల్ల ఆ వెంచర్లకి విలువ లేకుండా పోతుందండి. కాకపోతే మన అక్షత వెంచర్స్ మాత్రం ఇక్కడ మనం 13 వెంచర్స్ చేసామండి. చూసుకుంటే మనం ఏ వెంచర్కి వెళ్ళినా కూడా మెయింటెనెన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, వాచ్మ్యాన్ కానీ, సెక్యూరిటీ పర్పస్ అన్నీ టోటల్గా మనం 8 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉంటామండి. మన వెంచర్లో 6,500 కొనుక్కున్న వాళ్ళు 8 ఇయర్స్ బ్యాక్ ఈరోజు 30,000కి అమ్ముతున్నారండి. మీరు మీరు చూడొచ్చు ఆ వెంచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. మన మెయింటెనెన్స్ అంతా కూడా అంటే పార్క్స్ కానీ ఇట్లాగనే చూడండి మీకు ఎలా కనిపిస్తున్నాయి పార్కులు కానీ, సీసీ రోడ్స్ కానీ, మనకి సెక్యూరిటీ పర్పస్ కానీ, చుట్టూత కాంపౌండ్ వాల్ కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, అండర్ ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ టోటల్గా. ఇటు చూసుకుంటే క్లబ్ హౌస్ కూడా మనకి పక్కనే ఉండి దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. క్లబ్ హౌస్ కూడా 35,000 ఎస్ఎఫ్టీలో మనము క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. దానిలో వచ్చేసి టోటల్గా మనకి విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఏది కూడా మనకి బయట నుంచి అవసరం లేదండి. అన్నీ కూడా మన వెంచర్లోనే ఉంటాయి మనకి ఈ ప్రాజెక్టులో. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒకప్పుడు కోకాపేట, మనకు వచ్చేసి మోకిలా, మనకు చూసుకుంటే మన ఇవన్నీ కూడా ఒకప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ మేమే అక్కడ వెంచర్స్ చేసి కస్టమర్లకి 5,000, 4,000 కూడా అమ్మామండి. ఈరోజు 70,000 నుంచి 1 lakh దాకా వెళ్ళిపోయిందండి 15 ఇయర్స్లో. ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ మన చుట్టూ నలుమూలలు చూసుకుంటే ఈరోజు మహేశ్వరం అనేది మనకు చాలా అద్భుతంగా మంచి మంచి వెంచర్స్ వస్తున్నాయి. ఈ వెంచర్స్తో పాటు మనకి మెయిన్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన 90 ఎకర్స్ అంటే ఈ 90 ఎకరాల దగ్గరలోనే 1 kmలోనే మనకి ఈ సిటీ అని చెప్పేసి 60,000-70,000 ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. మీకు ఈ విషయం తెలుసా, మనకి మలబార్ కూడా ఇక్కడే మన రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారండి, మన న్యూస్లో వచ్చింది. అట్లాగే విప్రో అండి ఇక్కడ, ఆ తర్వాత పోలాంట్ కానీ, తర్వాత శాంసంగ్ కానీ, ఇలాంటివన్నీ మెయిన్ కంపెనీలన్నీ కూడా మనకి మన వెంచర్ దగ్గరలోనే 1 kmలోనే ఉన్నాయండి. అంటే ఇంకా మీకు రాబోయే కాలంలో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి 50 మినిట్స్లోనే ఫీచర్ సిటీ అనేది మనకి మినిమమ్ 7 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. అది కాకుండా ఈ వెంచర్ దగ్గరలోనే మనకి మై హోమ్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి 3,000 ఎకరాలు మన రామేశ్వరరావు గారు తీసుకొని పెట్టుకున్నారండి. రేపు ఫ్యూచర్లో ఆయన కళ నెరవేర్చుకోవడానికి ఇక్కడ ఐటీ హబ్ కూడా తీసుకురాబోతున్నాడండి. మరి ముఖ్యంగా రోడ్డు కనెక్టివిటీ చూసుకుంటే మనకి ఇక్కడ బెంగళూరు హైవే కానీ, ఇటు చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇటు చూసుకుంటే RRR కానీ, ఇటు చూసుకుంటే శ్రీశైలం హైవే, అన్ని నేషనల్ హైవేలు అండి. మనకి అన్ని 6 లైన్, 8 లైన్స్, 12 లైన్స్ అండి. రేపు ఫ్యూచర్లో మనకి ఇవన్నీ కూడా మనకి ఒక 10 years చాలా అద్భుతంగా అవుతాయండి. ఇక్కడంతా కూడా మనకి రేపు రాబోయే కాలంలో కోకాపేట, మన కొల్లూరు, అటు చూసుకుంటే మోకిల, అలాగే ఇప్పుడు మహేశ్వరం కూడా అది స్టేజ్లో ఉందండి. ఈ టైంలో మనము మంచి ఆలోచన చేసుకొని మహేశ్వరంలో కానీ ఒక మంచి బడ్జెట్లో మనం కానీ ఒక ప్లాట్ తీసుకోగలిగితే నెక్స్ట్ 5 yearsలో ఖచ్చితంగా చెబుతున్నానండి 50,000 నుంచి 60,000కి వెళ్ళే ఆప్షన్ ఉందండి. అదే చెబుతున్నాను. అందుకే మనం పెట్టే పెట్టుబడి సరైన టైంలో పెడితే కాలంతో పాటు మన వాల్యూ పెంచుతుందండి, మన విలువ పెంచుతుంది. అందుకే చెబుతున్నాను, మీ నిర్ణయం మీ భవిష్యత్తు.